పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడైన మా దేవ, ప్రతిరోజు కూడా దేవా మీరు నాతో స్పష్టంగా మీరు మాతో మాట్లాడుకుంటున్నారు. దేవా మీ యొక్క గద్దింపు కలిగిన మాటలను, ఆదరణతో కూడిన మాటలను, ధైర్యపరిచే మాటలను, హెచ్చరించే మాటలను, ఓదార్చే మాటలను మేము ప్రతిరోజు కూడా ధ్యానించుకునే గొప్ప అవకాశాన్ని మా ప్రభువా మీరు మాకు అనుగ్రహించారు. ఈరోజు కూడా మా తండ్రి ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో మీరు ఏ విధంగా మీరు మాతో మాట్లాడుకుంటున్నారో అయినా మీరు స్పష్టంగా మీ స్వరాన్ని మేము వినడానికి మీ కృపను దయచేయండి నాయన. అలాగే వాక్యాన్ని అందించబోతున్న నన్ను మీ శిలువ చాటున మరుగుపరచండి. నీ నోటుకులుగా నన్ను వాడుకొని మీ పరిశుద్ధాత్మ వాక్కు శక్తిని దయచేయమని యేసయ్య బలమైన శక్తిగల నామాన్ని బట్టి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం, మితి లేకుండా క్షేమమును యెహోవా ఆసక్తి కలిగి దానిని నెరవేర్చు. మితి లేకుండా క్షేమమును యెహోవా ఆసక్తి కలిగి దానిని నెరవేర్చు. ప్రియులారా, గడిచిన దినాలలో మనం చూసినప్పుడు దేవాతి దేవుడి యొక్క 2025వ సంవత్సరంలో ఈ లెంట్ డేస్ ఆరాధన కార్యక్రమంలో దేవుడు మనకిచ్చిన ఈ మూల వాక్యాన్ని, ఈ మూల వాక్యం ద్వారా అనేకమైన అంశాలను మనం తీసుకొని ప్రతిరోజు కూడా ఆ అంశాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆ అంశాల ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని ధైర్యపరుస్తూ ఉంటున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇలాంటి గొప్ప మంచి దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, ఆయన మన పక్షాన ఉంటుండగా నిజంగా మనం ఎంతో ధన్యులం. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మన దేవుడు మనకిచ్చిన యొక్క ఈ సంవత్సరంలో మనకిచ్చిన అంశము క్షేమాన్ని మితి లేకుండా మనకు అనుగ్రహించేవాడని యెషయా గ్రంథకర్త ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మితి లేకుండా అంటే ఆయన యొక్క క్షేమం అనేది దానిని ఫుల్ స్టాప్ అనేది పెట్టము. ఫుల్ స్టాప్ అనేది ఉండదు, కామాలే ఎక్కువగా ఉంటాయి. అంటే ఆయన కొనసాగిస్తూ ఉంటాడు మన యొక్క జీవితంలో. మనం బ్రతికిన దినములన్నీ కూడా ఆయన క్షేమాన్ని దయచేసే దేవుడు. ప్రియులారా, ఒకరోజు క్షేమాన్ని దయచేసేవాడు కాదు, లేకపోతే ఈ సంవత్సరంలో క్షేమాన్ని దయచేసేవాడు కాదు, లేకపోతే 2 రోజులు సంబంధించిన వ్యక్తి కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యము తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కోసమై గొప్ప ప్రధాన యాజకుడిగా ఉండి ఆయన మన కోసమై మన యోగక్షేమముల నిమిత్తమై ఆయన విజ్ఞాపన చేస్తుంటున్న గొప్ప దేవుడు. కాబట్టి ప్రియులారా, అలాంటి గొప్ప దేవుడు, మనకు క్షేమాన్ని దయచేసే దేవుడు, అనేకమైన అంశాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. నిన్నటి దినము కూడా మన దేవుడు క్షేమాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు, మనకు ముందుగా నడిచేవాడిగా ఉంటున్నాడు. ఈరోజు కూడా మరి యొక్క ప్రాముఖ్యమైన అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుకుంటున్నాడు. మన దేవుడు క్షేమాన్ని దయచేసే దేవుడు ఎలా ఉంటున్నాడంటే, నీ కార్యములన్నిటినీ కూడా ఆశీర్వదించును. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండంలో మనం చదివాం. ఈరోజు కూడా మీకు ఒక హోంవర్క్ ఇవ్వబోతుంటున్నాను. గడిచిన దినాల్లో హోంవర్క్ మీరు చేశారు, చాలా చక్కగా ఆ యొక్క వర్క్ మీరు చేసి మరి ఆ వర్క్లో
మీరు ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యం చదివారో అనేది నాకు బాగా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి, వాక్యంలో ఉన్న మర్మాలను మనం తెలుసుకోవాలి, వాక్యంలో ఉంటున్న సారాంశాన్ని మనం అనుభవించాలి. సరే పిల్లరా, ఈరోజు కూడా మీకు ఒక హోంవర్క్ రేపటి దినానికి పెడుతున్నాను. ఎందుకంటే ఈ ద్వితీయోపదేశ కాలం పిల్లరా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 28వ అధ్యాయం మీరు బాగా చదవండి. దాదాపుగా చాలా వచనాలు, 66 వచనాలు ఏమో ఉంటున్నాయి. దయచేసి 66, 68 వచనాలు ఉంటున్నాయి. ఈ 68 వచనాలలో మరి 1వ వచనం నుంచి 14 వచనాల వరకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం చూస్తాం. 1వ వచనం నుంచి 14 వచనాల వరకు దేవుని యొక్క ఆశీర్వాదాలు. ఎలాగూ దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయంటే, ఆయన వాక్యాన్ని విని, ఆయన వాక్యానికి విధేయత చూపి, ఆయనకు నమ్మకంగా జీవించిన వారికి ఇలాంటి ఆశీర్వాదాలు వస్తాయనేసి 1వ వచనం నుంచి 14 వచనాల వరకు కూడా ఆశీర్వాదంతో కూడిన మాటలను మనం చూడగలం. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఒక్కొక్కటి కూడా ఆ ఆశీర్వాదాన్ని ఒక ప్రక్క రాసుకోనండి. ఇక 15వ వచనం నుంచి దాదాపుగా 68 వచనాలు ఉన్నాయి కదా. ఈ 68 వచనాల్లో దేవుని మాట ఎవరైతే ధిక్కరిస్తారో, దేవుని మాటకు ఎవరైతే అవిధేయత చూపుతారో, దేవుని యొక్క మాటకు మరి విధేయత చూపకుండా వారి యొక్క జీవన విధానంలో దేవునికి వ్యతిరేకంగా ఉంటారో, వ్యతిరేకంగా ఉంటున్న వారికి, వాక్యానికి విధేయత చూపని వారికి, వాక్యానికి లోబడిన వారికి ఎలాంటి భయంకరమైన శాపాలు ఉంటున్నాయో ఆ వచనాలలో అన్నీ కూడా ఆశీర్వాదాల కంటే శాపాలే ఎక్కువ ఉన్నాయండి. శాపాలే ఎక్కువగా ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క శాపం ఏంటి, ఒక్కొక్క ఆశీర్వాదం ఏంటి. అవును, ఈ యొక్క ఆశీర్వాదం ఎందువలన నేను పొందగలను, ఈ శాపము ఎందువలన నేను అనుభవిస్తుంటున్నాను, ప్రశ్న వేసుకోవాలి మనం. ప్రియులారా, ఇక్కడ దేవుడు కూడా మాట్లాడుతుంటున్న ఈ మాటలను మనం గమనించినప్పుడు నిజంగా దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తుంటున్నాడు. సరే ప్రియులారా, ఈరోజు యొక్క మరి అంశమును వచ్చేసి మనం చూస్తే, నీ కార్యములు ఆశీర్వదించును అంటాడు కదా. ఈ భాగాన్ని మనం గమనిస్తే 28వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెహోవా నీ దేశము మీద వర్షమును దాని కాలమందు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. చాలండి ప్రియులారా, నీవు చేసే కార్యములన్నీ కూడా ఆశీర్వదింపబడను. ఈ వచనం చదువుతా ఉంటే అర్థం కావటం లేదు. ఏమిటి కార్యాలు? దేవుని యొక్క మనం చేసే కార్యాలు ఎలాగో ఆశీర్వదింపబడతాయి. ఏమిటి ఆశీర్వాదం అని ఒకసారి ఇంగ్లీష్ బైబిల్ తీసుకొని చదువుతూ ఉంటే అక్కడ ఆ కార్యాలు ఏమిటో అక్కడ రాయబడుతుంది. టు బ్లెస్ ఆల్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. అంటే నీ చేతుల ద్వారా చేసే ప్రతి పని కూడా ఆశీర్వదింపబడును. ఈ చేతులతో మనం ఏం చేస్తుంటున్నాం? దేవుడు చక్కగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ 2 చేతులను 2 కాళ్ళను మన శరీర అవయవాలన్నీ కూడా చక్కగా అమర్చాడు దేవుడు. ఈ అవయవాలు, శరీరంలో ఉంటున్న ప్రతి అవయవం కూడా దేవుని యొక్క కార్యాన్ని, దేవుని స్తుతించే రీతిగా దేవుడు మనకు పెట్టాడండి. కొందరు గమనిస్తే ప్రియులారా, కొన్ని సందర్భాల్లో మనం చూస్తే కొన్ని అవయవాలు లేని వారు చాలామంది ఉన్నారు. అలాగనే చేతులు లేని వారు ఎంతోమంది ఉన్నారు, కాళ్ళు లేని వారు ఎంతోమంది ఉన్నారు.
మాటలు మాట్లాడని మూగవారు ఎంతోమంది ఉన్నారు. సరిగా చెవులు వినిపించని చెవిటి వారు ఎంతోమంది ఉంటున్నారు. సరిగా చూడలేని పరిస్థితిలో గుడ్డివారిగా ఉంటున్న వారు చాలామంది ఉంటున్నారు. ప్రియులారా, ఆ మధ్య కాలంలో ఒక సహోదరు నాతో చెప్తుంటున్నాడు, అయ్యా అందరికీ 2 కిడ్నీలు ఉంటే నాకు ఎందుకో దేవుడు ఒకటే పెట్టినాడండి. అవునండి ప్రియులారా, గమనించండి, దేవుడు మనకిచ్చిన అవయవాల ద్వారా దేవుని నామాన్ని మనం స్తుతించాలి. దేవా ఈ చేతులు ఇచ్చావు, ఈ చేతులతో పనికిమాలిన పనులు చేయకూడదు, ఈ చేతులతో నీ గ్రంథాన్ని పట్టుకోవాలి, ఈ చేతులతో నీ పనులు మేము చేయాలి, ఈ చేతులతో నీ కార్యాలు మేము చేయాలి. దేవా నీ ఈ కాళ్ళు ఇచ్చావు, ఈ కాళ్ళు పనికిమాలిన స్థలానికి తీసుకువెళ్ళటానికి కాదు. అలాగే ఈ కన్నులు ఇచ్చావు, ఈ కన్నులు మరి చూడకూడని దృశ్యాలు చూడటానికి కాదు. ఈ నోరు ఇచ్చావు ప్రభువా, ఈ నోటి ద్వారా నీ నామాన్ని స్తుతించాలి, కానీ భూతుకరమైన మాటలు మాట్లాడకూడదు మన నోటి నుండి. ఎట్టి పరిస్థితిలో కూడా మన నోటి నుంచి మరి భూతుకరమైన మాటలు రాకూడదు. ప్రియులారా, గమనించండి, ఈ భాగంలో మనం చదివిన లేఖన భాగంలో నీ కార్యములన్నీ కూడా నేను ఆశీర్వదిస్తానంటాడు. అంటే నీ చేతులతో చేసిన ప్రతి కార్యము కూడా నేను ఆశీర్వదిస్తాను. ప్రియులారా, దేవుడు ఎంత చక్కగా చక్కగా మాట్లాడుతుంటున్నాడు. కొందరైతే చక్కగా వారి చేతుల ద్వారా వంట చేసినప్పుడు ఎంత రుచిగా ఉంటుందో కదండి, రుచి ఎంత చక్కగా ఉంటుందో. ఇంకా కొంతమంది మరి ఉదయాన్నే మన ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు, మరి ఆకుకూరలు అమ్మేవారు కానీ లేకపోతే కూరగాయలు అమ్మేవారు కానీ, వాళ్ళు చెప్పేది, అమ్మ నీ చేతులు చాలా విలువైనవి అమ్మ, అయ్యా మీ చేతులు చాలా విలువైనవి, బోని చేయమ్మా అని చెప్తాను. నువ్వు బోని చేస్తే నా వ్యాపారం చాలా చక్కగా జరుగుతుందని. అంటే నీ చేతులు ఆశీర్వదకరంగానే దేవుడు పెట్టాడు. ఈ చేతుల ద్వారా ఆశీర్వదమైన కార్యాలే మనం చేయాలి. ఈ చేతులతో మనం చేయవలసిన కార్యాలు చాలా ఉంటున్నాయి. మనం కష్టపడాలి. ఈ చేతుల ద్వారా చక్కగా దేవుడిచ్చిన దానిని తృప్తిగా మనం చేయాలి. చేసినప్పుడే మన కార్యాలు ఆశీర్వదింపబడతాయి. ఏమిటి? దయచేసి చూడండి పిల్లరా, పరిశుద్ధ లేఖన భాగంలో మనం గమనిస్తే ఈ యొక్క 24వ అధ్యాయంలోనే మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు కష్టపడి పంట పండిస్తావు. పిల్లరా, ఈనాడు మనం గమనిస్తుంటున్నాం, మరి కష్టపడి పంట పండించి ఆ పంట ఇంటికి వచ్చేంత వరకు కూడా నమ్మకాలు ఉండవు కదా. పంట నీకు పొలాలు ఉండొచ్చు, ఆ పంట పండే మరి ఇంటికి వచ్చేంత వరకు కూడా నమ్మకాలు ఉండవు. ఒకవేళ పంట పండిందిలే అని నేను కష్టపడ్డాననేసి నువ్వు అనుకొని ఆ పంట మన ఇంటికి వచ్చే లోపల ఏదైనా జబ్బులు రావచ్చు. ఆ పంటకు నువ్వు పండించిన పంట నష్టం కావచ్చు, అకాల వర్షాలు రావచ్చు, నీవు కష్టపడిన ఆ పంట కూడా నాశనం కావచ్చు. అందుకే పంట పండించేటప్పుడు కూడా మనం చేసే సమయంలో కూడా, ప్రభువా నా కష్టార్జితము నేను అనుభవించాలి నాయనా. అందుకే కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, నీ చేతుల యొక్క కష్టార్జితము నువ్వు అనుభవించదవు. ప్రియులారా, గమనించండి, మన చేతితో చేసే యొక్క కష్టార్జితం మనం అనుభవించాలంటే నిజంగా దేవుని సన్నిధానంలో ఆయనకు తగినట్టుగా మనం జీవించాలి. అందుకే ఆ ద్వితీయోపదేశ కాండంలో మరి 12వ వచనాన్ని మనం చదివాం కదా, ఈ కార్యాలన్నీ కూడా నేను ఆశీర్వదిస్తానని. ఆశీర్వదింపబడటానికి మూల కారణం ఏమిటంటే 28వ వచనంలోనే మొదటి వచనంలో ఏమంటాడో చూడండి. ఏమంటాడో ఆ వచనాన్ని చదివిన తర్వాత 24వ వచనంలోకి వెళ్దాం. నీవు నీ దేవుడైన యెహోవా
ఇక్కడ చాలా స్పష్టంగా పిల్లలు గమనించండి, ఆ అండర్లైన్ చేసుకొని, యెహోవా మాట శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క మాటలు పెడచెవిన పెట్టకూడదు. దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని యొక్క మాటలు మరి పనికిరాని దానిగా ఎంచుకోకూడదు. దేవుని యొక్క మాటలు ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా దేవుని యొక్క మాటలను శ్రద్ధగా ఏం చేయమంటున్నాడంట? శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని కూడా అనుసరించి నడుచుకొనిన ఎడల చాలండి. నీవు నీ దేవుడైన మాటలు శ్రద్ధగా వినాలా, ఆ ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చాలా, వాటి ప్రకారము నడవాల. విని విడిచిపెట్టడం కాదు. ప్రియులారా, పొలంలో మన చేతుల ద్వారా విత్తనాలు వేస్తాం. విత్తనాలు వేసిన తర్వాత విత్తనాలు వేసాంలేని మరి గమనైపోతామండి. ఆ విత్తనాలు మొలక రావాలా. మొలక వచ్చిన తర్వాత ఆ మొలక చక్కగా పెరిగే సమయంలో ఆ చుట్టుపక్కల కలుపు అనేది ఉంటుంది. ఆ కలుపును తీసేయాలా. కలుపు తీసేసిన అది ఆ చెట్టు మరి పెరుగుతూ ఉందా, లేకపోతే పెరగకుండా ఉందా, ఆ యొక్క మొక్క నీటి చేత సమృద్ధిగా ఉందా, లేదా ఎండిపోతూ ఉందా, ఇవన్నీ కూడా గమనించి ఆ చెట్టు పైకి వచ్చేంత వరకు కూడా నువ్వు కష్టపడతావు. ప్రియులారా, అలాగనే దేవుని యొక్క వాక్యం కూడా విని విడిచిపెట్టడం కాదండి, వాక్యానుసారంగా నడవాలి. నడిచినప్పుడు ఇక్కడ చూడండి పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో 28వ వచనం, 28వ అధ్యాయంలో 12వ వచనంలో అంటాడు, ఎప్పుడైతే వాక్యాన్ని శ్రద్ధగా వింటావో, దాని ప్రకారం నడుచుకుంటావో, నీ కార్యాలన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి. నీ చేతి పనులన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి. నువ్వు పండించే పంట ఆశీర్వదింపబడాలంటే ఇక్కడ చూడండి పిల్లరా, 24వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతుంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడంట? దయచేసి చూడండి 19వ వచనంలో, నీ పొలములో నీ పంట కోయిచున్నప్పుడు పొలములో ఒక పన మర్చిపోయిన ఎడల అది తెచ్చుకొనటకు నీవు తిరిగి పోకూడదు. అంటే నువ్వు చేసిన కష్టంలో ఒకవేళ ఎక్కడైనా కానీ మరి ఆ పన జారిపోయిందంటే దానిని విడిచిపెట్టాలంట. విడిచిపెడితేనే మనకు ఆశీర్వాదం. ఎందుకంటే అది ఎందుకు జారిపోయిందో దేవుడికి తెలుసు. చిన్నప్పుడు మరి చెనిక్కాయల పంట పండేది మా గ్రామాల్లో. ఎక్కడైనా కానీ పండిస్తారనుకోండి. నేను బాగా స్పష్టంగా గమనించింది ఏంటంటే, అప్పటి దినాలలో చిన్న వయసులో ఆ వేరుశెనగ పండిన తర్వాత ఆ కట్టను లాగుతారు. లాగితే మంచి మంచి విత్తనాలన్నీ బయటకు వచ్చేస్తాయి. కొన్ని విత్తనాలు ఏమవుతాయంటే ఆ గట్టితనానికి నేలలోనే ఉండిపోతాయి. ఆ కట్టె అంతా కూడా లాగేసి మరి కళ్ళానికి తీసుకొని వచ్చేస్తారు. కానీ కొన్ని దినాలు, అంటే 2-3 దినాలు ఆ పంట చేల్లో ఆ కట్ట లాగుతారు కదా, లాగిన పంట చేల్లో ఎవరు కూడా కూలి వాళ్ళు ఉండరు, వేరే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ వేరే వాళ్ళు ఆ యొక్క ఎక్కడన్నా జారిపోయాయేమో చెనిక్కలని బాగా మరి దోవి చెనిక్కాలు బాగా ఏరుకుంటారు. అవే దాదాపుగా ఒక బస్తా అవుతాయి. పిల్లరా, ఇప్పుడైతే ఆ శనగిత్తనాలను కూడా విడిచిపెట్టరు, పనులను పెట్టి లాక్కుంటారు. అందుకే భయంకరమైపోయిన దినాలు. ఇలా గమనించండి, మనం పండించే పంట కూడా మనకు ఆశీర్వదకరంగా ఉండాలంటే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మన యొక్క చేతి పనిలో ఇతరులకు సహాయకరంగా ఉండాలి.
ఇతరులకు మనం సహాయకరంగా ఉండాలి. పిసినారితనంతో మనం ఉండడం కాదు. పిల్లరా, ఇతరులకు వారిని కూడా మీరు ఆదరించాలి. మనం అప్పుడే మన చేతితో చేసిన కార్యాలను మరి ఇతరులకు కూడా సహాయకరంగా మన చేతులు ఉండాలి. అంతేగాని మన చేతులు ముడుచుకోకూడదు. కొందరు అంటూ ఉంటారు, అమ్మ చాలా పిసినారుదండి, ఆమె చాలా పిసినారుడండి అని. పిల్లరా, గమనించండి, నీవు ఆశీర్వదింపబడాలంటే నీ చేతి పంట తీసుకున్న తర్వాత ఇతరులకు కూడా సహాయకరంగా ఉండాలి. ఈ సహాయకరంగా ఉన్నప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు. అందుకే దేవుని యొక్క వాక్యములో కీర్తనాకారుడు సెలవిస్తున్న మాట, ఒక వచనాన్ని చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం మరి 41వ అధ్యాయం కీర్తన చూడండి. 41వ కీర్తన మొదటి వచనం చూడండి. బీదలను కటాక్షించువాడు, అంటే నీ చేతుల పనితో నీ చేతులతో ఇతరులకు ఏం చేయాలంట? సహాయకరంగా ఉండాలి. నీ కష్టార్జితమును అనుభవించాలంటే, నీ పనులను నువ్వు చేయాలి అంటే, నువ్వు ఆశీర్వదింపబడాలంటే బీదలను కూడా కటాక్షించువాడు ధన్యుడు. ప్రియులారా, ఇది మన సొంత మాట అండి, దేవుడే చెప్తా ఉన్నాడు. అంటే బీదలకు కూడా మీరు సహాయకరంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన జీతంలో నువ్వు అనుభవించడమే కాదు, ఏదైనా కొద్దిగా ఇతరులకు సహాయం చేయాలి. ప్రియులారా, నీ చేతులను ద్వారా ఇతరులకు సహాయం చేసినప్పుడు ఆ యొక్క నీ చేతిలో ఒక కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, మనం ఆశీర్వదింపబడతాం. ప్రియులారా, గమనించని ఈ చేతులతో ఇతరులకు సహాయం చేసేవారుగా ఉండాలి. మరి దయచేసి గమనించండి పిల్లరా, ఈ చేతులతో మనం ఆశీర్వదింపబడాలంటే ఇక్కడ మనం గమనించండి, ఇంకొక విషయాన్ని మనం గమనిస్తాం. మొట్టమొదటిగా మన చేతి యొక్క పనిని ఇతరులకు సహాయకరంగా ఉండాలి. అంతేకాకుండా రెండవదిగా మనం గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథంలో చూడండి ఏమంటున్నాడో, మన చేతులతో మనం ఏం చేయాలో దేవుని యొక్క వాక్యములో మనం గమనించగలం. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం మరి 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 1వ వచనం చూడండి ఏమంటాడో, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య దేని ద్వారా చేస్తున్నాడండి? మాటల ద్వారానా? చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా ఆయన పరిచర్య చేస్తున్నాడు కదా. ఎవరండి? బాలుడైన సమూయేలు. దేవుడు మనకి ఇచ్చిన చేతులు ఇతరులకు సహాయకరంగా ఉండాలి. దేవుడిచ్చిన ఈ యొక్క అవయవాలు, ఈ చేతులు పరిచర్యలో ఉపయోగపడాలి. పిల్లలు గమనించండి, సమూయేలు పరిచర్య చేశాడు కాబట్టి దేవుడు సమూయేలుతో మాట్లాడినాడు. అంతవరకు దేవుని యొక్క స్వరం వినిపించిందా? లేదు. దాదాపుగా కొన్ని సంవత్సరాలు అయిపోయింది, దేవుని స్వరం వినిపించడం లేదు. ప్రార్థన చేస్తున్నారు కానీ, మరి చేతులెత్తి ప్రార్థన చేస్తుంటున్నారు కానీ, మోకరించి ప్రార్థన చేస్తున్నారు కానీ, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటున్నారు కానీ, మరి అంతేకాకుండా మరి దేవునికి ఇష్టమైన బలులని అర్పిస్తుంటున్నారు కానీ దేవుడు మాట్లాడటం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థించినా, ఉపవాసం ఉన్నా, అంతేకాదు మరి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో కంటిన్యూగా నువ్వు కనిపించినా నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? దేవుని పరిచర్య చాలా అవసరం. సమూయేలు బాలుడు. ఇక్కడ చూడండి పిల్లరా, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు ఏం చేశాడంట? పరిచర్య చేయించున్నాడు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే పరిచర్య చేస్తుంటున్నాడో 4వ వచనంలో కొన్ని సంవత్సరాలుగా దేవుని స్వరం వినిపించలేదు, కానీ ఉన్నట్టుగా ఉండి ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? ఏలీ ఎన్నో సంవత్సరాలుగా యాజకుడిగా ఉన్నాడు. దేవుడి యాజకుడికైన మరి ఏలీతో దేవుడు మాట్లాడలేదు. కానీ చిన్న పిల్లవాడైన బాలుడైన సమూయేలుతో ఏమంటున్నాడంట? 4వ వచనంలో యెహోవా సమూయేలును పిలిచెను. ఎంత ధన్యుడండి! దేవుడు సమూయేలును పిలవటానికి కారణం ఏమిటంట? దేవుని యొక్క పరిచర్య
తనకు దేవుడిచ్చిన చేతుల ద్వారా పరిచర్య చేస్తుంటున్నాడు. నేను అనుకుంటాను, ఏలి వృద్ధాప్యంలో ఉంటాడు కదా, వృద్ధాప్యంలో ఉంటున్నా ఏలి పట్టుకోవాలంటే తల కింద దిండ ఉండాలా, పండుకోవాలంటే ఒక బెడ్షీట్ ఉండాలా, లేకపోతే ఒక బెడ్ ఉండాలా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఏలి చాలా వృద్ధాప్యం దర్శన కలిగిన వాడు, కంటి చూపు కూడా మందగిలిపోయింది. అలాంటప్పుడు మరి ఆ మందగిలిన కంటి చూపు మందగిలిన వ్యక్తికి ఆహారం పెట్టాలన్నా సమయాన్ని పెట్టేవాడు. ఏలికి బెడ్ వేయాలన్నా సమయాలే వేసేవాడు. మరి తల కింద దిండు పెట్టాలన్నా సమయాలే పెట్టేవాడు. మరి ఏలికి నీళ్లు దాహం కావాలన్నా దాహం తెచ్చి ఇచ్చేవాడు. విసుగుదల చెందేవాడు కాదండి ఏలి. ఈనాడు చాలామంది విసుగుదల చెందే భార్యలు కానీ భర్తలు కానీ ఉన్నారు. ప్రియులారా గమనించండి, భార్యలు కానీ భర్తలు కానీ సరైన రీతిగా మాట్లాడరు, సహాయం చేయరు. దయచేసి వారి మీద మరి రకరకాలుగా హ్యాండిలింగ్ కూడా చేస్తూ ఉంటారు. చేతులతో కొట్టడం, చేతులతో రకరకాలుగా చేయకూడని కార్యాలు చేయడం. ప్రియులారా భర్తలను బాధించే భార్యలు లేకపోలేదు, భార్యలను మరి బాధించే భర్తలు లేకపోలేదు. సహకారులుగా ఉండవలసిన పిల్లలు తల్లిదండ్రులకు ఉండకుండా ఉంటున్నారు, ఎదిరించే పిల్లలుగా మారబోతుంటున్నారు. ఏలి యొక్క మరి దేవుడు స్వరం వినిపించబడటానికి కారణం ఏలి, మరి దేవుడు మరి సమూయేలుతో మాట్లాడటానికి కారణం ఏమిటంటే బాలుడే కానీ అన్ని విషయాల్లో సహకరిస్తుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు ఇచ్చిన అవయవాలతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ కుటుంబాలలో సహకరించాలి. పిల్లలు తమ యొక్క తల్లిదండ్రులకు లోబడి పనులు చేయాలి, విధేయత చూపాలి. భర్తలు భార్యలను ప్రేమించాలి, భార్యలు భర్తలకు సహాయకరంగా ఉండాలి. దయచేసి చూడండి, అప్పుడే మన యొక్క మొర దేవుడు ఆలకిస్తాడు, మన ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన. మనం ఆశీర్వదింపబడతాం, మన విద్యాబోధనలో మనం ఆశీర్వదింపబడతాం. పిల్లలు గమనించండి, దేవుని యొక్క స్వరం బాలుడైన సమూయేలుకు వినబడటానికి కారణం సమూయేలు పరిచర్య చేసే విషయంలో చాలా చక్కగా ఉన్నాడు, తన చేతుల ద్వారా సహకారిగా ఉన్నాడు. అంతేకాకుండా మన చేతుల ద్వారా మనం ఆశీర్వదింపబడాలంటే ఇంకొక విషయాన్ని మనం చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం. దయచేసి చూడండి, మార్కు రాసిన సువార్తలో ఇక్కడ మనం గమనిస్తే 12వ అధ్యాయం చూడండి. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయం 41వ వచనము, 42, 43, 44 వచనాలను మనం గమనిస్తే ఇక్కడ చూడండి ఏమంటాడు. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులై అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసినని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తమ లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీతమంతయు వేసినని చెప్పాను. ఇక్కడ చూడండి పిల్లారా, యేసుప్రభువు వారు ఎక్కడ ఉన్నాడంట? కానుక పెట్టె దగ్గర ఉన్నాడు. అంటే మనం దేవుడు ఇచ్చిన యొక్క కృతజ్ఞతాపూర్వకంగా దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో ఆజ్ఞ ప్రకారము ఈ చేతుల ద్వారా పిసినారితనముతో కానుక వేయడం కాదు.
నువ్వు వేసే కానుక కూడా ఏం చేస్తున్నాడంట? దేవుడు చూస్తుంటున్నాడు. జాగ్రత్త. మనం వేసే మరి ఏ విధంగా మనం వేస్తుంటున్నాం? ఏ విధంగా బలవంతంతో వేస్తుంటున్నామా? ఈ చేతుల ద్వారానే కదా. యేసుప్రభువు వారు ఎక్కడున్నాడండి? కానుక పెట్ట దగ్గరే ఉన్నాడు. నువ్వు వేసే కానుక నువ్వెంత వేస్తున్నావో చూచే దేవుడు ఆయన. ఏ విధంగా వేస్తుంటున్నాడో చూచే దేవుడు ఆయన. కాబట్టి ఈ చేతుల ద్వారా నీ కార్యాలు ఆశీర్వదింపబడాలంటే ప్రియులారా, ఈ చేతుల ద్వారా దేవుడు ఇవ్వవలసిన మరి కానుకను దేవునికి మనం సమర్పించాలి. దేవుని యొక్క వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కానుక బిడ్డ దగ్గర యేసుప్రభువు వారు ఉన్నాడు. ధనవంతులు వేశాడు, పేద స్త్రీ కూడా వేసింది. కానీ ఆ భాగాన్ని బట్టి గమనిస్తే ప్రక్కన ఉండి నీ హృదయ ఆలోచనలన్నీ కూడా ఎరిగిన దేవుడైన నీవు మనుషులకు కనిపించకపోవచ్చు, కానీ దేవునికి సంపూర్ణంగా ఆయనకు తెలుసు. కాబట్టి ఈ యొక్క సాయంత్ర సమయాన నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవితంలో నీ చేతుల యొక్క పనులు ఏదైనా సరే, ఆ పనులు ఆశీర్వదకరంగా మార్చబడాలంటే మనం చేయవలసిన పని దేవునికి మరి పరిచర్య చేయాలి. మన చేతులతో ఇతరులకు సహాయకరంగా ఉండాలి. సేవ కొరకై ఉపయోగపడే ధననిధిని కూడా మనము ఇచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేస్తున్నాం.